ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున మరొకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామములో ఆ యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అత్యంత కృపచేత మనలను గతించిన వారమంతా కాపాడి అనేక అపాయములు, శోధనలు, శ్రమలు మనకు ఎదురైనప్పుడు మనతో ఉండి వాటన్నిటి నుండి మనల్ని విడిపించి మరి యొక్క వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. ఆయన మనతో ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మనందరం కూడా హృదయపూర్వకంగా ఈ ఆదివారమున ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఘనపరుద్దాం, ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఈ దినమును వాక్యముతో ప్రార్థనతో ప్రారంభిద్దాం. తండ్రి, మరి యొక్క దినమును మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. మరి యొక్క వారమును కృపతో మాకు ఇచ్చారు. ఈ వారమంతా నీ కొరకు నమ్మకంగా జీవించడానికి నాకు సహాయం చేయండి, నన్ను చేపట్టి నడిపించండి అయ్యా అని మనందరం కూడా దేవుని చేతులకు మన జీవితాలు సమర్పించుకుంటూ ఈ ఆదివారాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజంతా కృతజ్ఞత కలిగి ఆయనను స్తుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ ముందుకు సాగుదాం. అదేవిధంగా మీలో సమస్యలు, శోధనలు ఉన్న వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. సర్వ సృష్టిని సృష్టించిన ఆ సర్వాధికారి అయిన సృష్టికర్త చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన చెయ్యలేనిది ఏదీ లేదు. మీరు కూడా ఆయనకు సమర్పించుకుంటే మీ జీవితంలో ప్రతి విషయాన్ని ఆయన సాల్వ్ చేయబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను చాలా శ్రమల్లో ఉన్నాను. నా కుటుంబమే ఒక శ్రమల లోయగా ఉంది. నా జీవితమే ఒక ఆకోరు శ్రమగల లోయలో ఉన్నట్లుగా ఉంది. నా పరిస్థితులన్నీ నాకు శ్రమనే కలుగు చేస్తున్నాయి. నా ఉద్యోగమే నాకు ఒక శ్రమల లోయగా ఉంది. నా వ్యాపారమే నాకు శ్రమను కలిగిస్తుంది. నా పాప జీవితమే నాకు ఒక శ్రమ లోయగా ఉంది. ఆ లోయలో నుండి బయటపడే శక్తి నాకు లేదు. నేను ఏ విధంగా ఈ లోయ నుండి తప్పించుకోగలను అని ఈరోజు మీరు అనుకుంటున్నారేమో. దేవుడు ఈరోజు ఒక అద్భుతకరమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు. అదేంటంటే, మీరు ఎదుర్కొంటున్న శ్రమ, మీరు మోస్తున్న ఆ భారము, మీరు భరిస్తున్న ఆ అనారోగ్యము, ఆ వ్యాధి, ఆ బాధ, మీరు భరించలేకపోతున్న అవమానము, నింద, భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా కుటుంబం ఏమైపోబోతుందో అనే భయంకరమైన భయము నీ జీవితాన్ని ఆవరించి ఉందేమో. అయితే నీవు ముందుకు సాగడానికి వీలు లేని ఆ బంధకాలనే నీ అభివృద్ధికి మార్గములుగా చేస్తానని ఈరోజు ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. మనము నమ్మిన ప్రభువు ఎంత అద్భుతకరుడో, ఎంత ఆశ్చర్యకరమైన కార్యములు మన జీవితంలో చెయ్యగలరు అంటే, నీ శ్రమను తొలగిస్తాను, నీ బాధను తొలగిస్తాను, వాటన్నిటి నుండి నేను నిన్ను విడిపించి ఆశీర్వదిస్తానని అనడం లేదు. కానీ నీ శ్రమనే, నీ వ్యాధిని, లేక నీవు భరిస్తున్న ఆ బాధనే, నీ వేదననే, నీ నిందలనే, నీ అవమానాలనే మీకు ఆశీర్వాదంగా మారుస్తాను, మీకు మేలుగా మారుస్తాను, నిరీక్షణకు ద్వారంగా మారుస్తానని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎందుకంటే మన దేవుడు ఉన్నది లేనట్లుగా చేసే గొప్ప దేవుడు, లేని వాటిని ఉన్నవాటిగా పిలువగలిగిన సమర్థుడైన దేవుడు. అందుకే భక్తుడు తన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు, నేను అనేక శ్రమల గుండా ప్రయాణించాను. ఈ శ్రమల లోయ నుండి నేను పైకి లేవలేను, నాకు ఇక మరణమే శరణ్యమని అనుకున్నాను. కానీ తరువాత తెలిసింది, శ్రమ నందు ఉండుట నాకు మేలాయను అని. అదేవిధంగా హిజ్కియా భక్తుడు అంటున్నాడు, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనంలో, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను అని. చూడండి, ఎంత అద్భుతం కదా. అందరూ అనుకుంటారు, ఎంత ఎక్కువ శ్రమ వస్తే అంతగా లాస్ అయిపోతావు, ఎంత ఎక్కువ బాధ అనుభవిస్తే అంతగా సమస్తాన్ని కోల్పోతావు.
ఎంత పెద్ద రోగం నీకొస్తే అంత త్వరగా మరణిస్తావు అని ఈ విధంగా. అయితే మిక్కుటమైన ఆయాసము అంటే ఎంతగా నీవు శ్రమల పాలవుతున్నావో, ఎంత ఎక్కువగా నీవు శ్రమ అనుభవిస్తున్నావో అంత నెమ్మదిని దేవుడు నీకు ఇస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాను. ఆయన నీ శ్రమను ఆశీర్వాదంగా, నీ మరణమును జీవముగా, నీ వ్యాధిని ఆరోగ్యముగా, నీ యొక్క ఆర్థిక బంధకాలను సమృద్ధిగా ఎందుకు మారుస్తారంటే నీ శక్తి నా శక్తి లేక మన యొక్క ప్రయత్నము, మన భక్తి, మన నీతి క్రియలు మనదేమీ కాదు కానీ కేవలము ఆయన తన ప్రేమతోటే మనల్ని ఈ విధంగా ఆశీర్వదిస్తాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అంటే కేవలము ఆయన నిన్ను ప్రేమించి, నిన్ను క్షమించి, నిన్ను ఆయన బిడ్డగా చేసుకొని మాత్రమే ఆయన నీ శాపమును ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఒక కన్న తండ్రిలా నిన్ను నన్ను ప్రేమిస్తున్నారైనా. ఈ లోకంలో మనం చూస్తే ఒక బిడ్డ కన్న తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోయినా, ఆ తల్లిదండ్రులు ఎంతగా బాధించినా మరలా ఆ బిడ్డను క్షమిస్తారు, మరలా ఆ బిడ్డను చేర్చుకుంటారు, మరలా ఆ బిడ్డను ప్రేమిస్తారు. అట్టి విధంగానే మనం అనేకసార్లు ఆయనను విడిచి వెళ్ళిపోయినా, ఆయన గాయపరిచిన, మరలా ఆయనకు దుఃఖం కలిగిస్తూ ఉన్నా తిరిగి మనల్ని క్షమిస్తున్నాడైనా, తిరిగి మనల్ని ప్రేమిస్తున్నారైనా, తిరిగి మనల్ని ఆయన చేర్చుకుంటున్నారు. ఆ ప్రేమను బట్టి మాత్రమే మనం శ్రమలో ఉంటే, మన శాపంలో ఉంటే, మనం బాధలో ఉంటే ఆయన చూడలేడు. మన శాపాన్ని నుండి విడిపించి, మన బాధ నుండి విడిపించి, మన చింతలన్నిటి నుండి కూడా విడిపించి మనల్ని తిరిగి ఆశీర్వదించాలని ఆయన ఆలోచిస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇక నా జీవితం ఇంతే, ఇక నా కుటుంబం మారదు, ఇక నా స్థితి ఇంతే, ఈ శ్రమల లోయలోనే నేను మగ్గిపోవాలి, ఈ లోయ నుండి నేను ఎలా విడిపించగలను, నన్ను విడిపించేవారెవరూ లేరు, నాకే మార్గము కూడా లేదు, నాకు సహాయం చేసేవారెవ్వరూ లేరు, ఎంత ప్రయత్నించినా ఎంత ఆలోచించినా నేను తప్పించుకునే మార్గం నాకు కనబడడం లేదు అని అనుకుంటున్నావా? ఎంత మాత్రం ఆ విధంగా అనుకోవద్దు. ఎందుకంటే నిన్ను ఎంతగానో ప్రేమించిన ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నారు. నీకే వాగ్దానం ఆయన దయచేస్తున్నారు, నీ శ్రమల లోయను ఆశీర్వాదంగా మారుస్తానని. కాబట్టి నీ స్థితి ఎంత భయంకరంగా ఉన్నా, నీ శ్రమల లోయ ఎంత లోతైనదైనా, ఎంత భయంకరమైన ఊబిలాంటిదైనా, అట్టి స్థితిని కూడా ఆయన మార్చగలడు. ఎందుకంటే వాగ్దానం చేసిన ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మార్చగలిగిన సమర్థుడు. నీ శ్రమని ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఇశ్రాయేలీలు అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురైంది. వారందరూ అనుకుంటున్నారు, ఈ ఎర్ర సముద్రం ఎలా దాటాలి, ఏదైనా మార్గం ఉందా, ఎటు నుండన్నా వెళ్ళడానికి మనకు ఏదైనా అవకాశం ఉందా అని అనేక రకాలుగా జ్ఞానులందరూ ఆలోచిస్తున్నారు, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతో విజ్ఞానవంతులు ఉన్నారు, వారందరూ కూడా ఏ విధంగా దాటాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ప్రభువు ఆ సముద్రాన్నే మార్గంగా చేసేశాడు. ఆకోరు లోయలా ఉన్న సముద్రాన్ని నిరీక్షణకు ద్వారముగా చేసేశాడు. ఎందుకైనా అద్భుతం చేశారంటే వారందరూ సణుక్కుంటున్నా, వారందరూ నిరాశపడుతున్నా కూడా మోషే మాత్రం, దేవా నీవు తప్ప నాకు ఆశ్రయం లేదు, నీవు దాటిస్తే నేను దాటుతాను, మేము దాటుతాం, నీకే అప్పగించుకుంటున్నాను, నీవు తప్ప నాకు ఆశ్రయ దుర్గం ఎవ్వరూ లేరయ్యా, నీవు తప్ప వేరే మార్గం ఏదీ లేదయ్యా, మాకు నీవు విడిపిస్తే మేము విడిపించబడతామని పూర్తిగా 2 చేతులు దేవుని వైపెత్తి ప్రార్థించాడు. నిజంగా మనము నమ్మిన ప్రభు మన ప్రార్థన వినే ప్రభు అయిన వెంటనే జవాబిచ్చే దేవుడు. మోషే ప్రార్థనకు వెంటనే జవాబిచ్చారు. ఏ సముద్రాన్ని చూచైతే వారు దిగులు పడుతూ కూర్చున్నారో, వారిని ఏ సముద్రం అయితే కృంగదీసిందో ఆ సముద్రంలోనే దేవుడు మార్గం తెరిచాడు. నీ జీవితంలో నీ శ్రమ ఒక మహాసముద్రంలో ఉందా? అయితే ఆ సముద్రం లాంటి ఆ శ్రమలలోనే నీకు ఆయన మార్గం తెరవబోతున్నాడు. నిరీక్షణ కలిగించే మార్గమును తెరచి శ్రమనే ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఈరోజు నీ కుటుంబ రక్షణ, నీ భర్త రక్షణ, నీ భార్య రక్షణ, నీ బిడ్డల రక్షణ నీకు ఒక శ్రమ లోయగా ఉందా? ఇక పైకి లేవలేను అనుకుంటున్నావా? ఇక వీరెవరు కూడా రక్షణ పొందరు, నా జీవితం ఈ విధంగా నేను గడిచిపోవలేమని అనుకుంటున్నావా? అయితే మోషేలా ఆ శ్రమలో ఉండే నిన్ను విడిపించడానికి సముద్రైన దేవుని వైపు చేతులెత్తు. తప్పక నేను శ్రమల లోయలను విడిపిస్తాడు. నీ జీవితంలో ఉన్న నీ అనారోగ్యము నీకు భయంకరమైన శ్రమల లోయగా ఉందా? ఎంత మాత్రం భయపడకో, తప్పక విడిపిస్తారాయన.
విడిపించడానికి సమర్థుడైన. కాబట్టి నీవెంత మరణకరమైన వ్యాధిలో ఉన్నా వెంటనే దేవుని వైపు చేతులెత్తు. నేను ఓడిపోయానయ్యా, మందులు ఓడిపోయాయ్యా, డాక్టర్స్ ఓడిపోయారయ్యా, సమస్తము ఓడిపోయిన స్థితిలో నేనున్నాను. నీవు మాత్రమే నాకు ఆధారము, నీవు మాత్రమే నన్ను విడిపించగలను నమ్ముతున్నానని ఆయన వైపు చేతులెత్తితే దేవుడు అద్భుతాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాడు. అదేవిధంగా ఆర్థిక బంధకాలు నీకు ఒక ఆకూరు శ్రమగల లోయగా ఉన్నాయా? నిందలు, అవమానాలు, శత్రు పోరాటములు శ్రమల లోయగా ఉన్నాయా? వ్యసనాలు అనే ఆకోరు శ్రమగల లోయలో మీరు ప్రయాణిస్తూ ఉన్నారా? విడిపించగల దేవునిపై ఆధారపడండి. నీ జీవితంలో నువ్వు విడిచిపెట్టలేని నీ పాపమే శ్రమగల లోయలా ఉందా? ఎంత మాత్రం భయపడొద్దు. నీ పాపాన్ని, నీ శాపాన్ని పరిహరించే దేవునిని ఆశ్రయించు. నీ ప్రతి పాపమును తన పవిత్రమైన రక్తంతో కడిగి శుద్ధి చేస్తాడు. తన నీతిని, తన పరిశుద్ధతను నీకు ఇస్తాడు. కాబట్టి ఎంత భయంకరమైన అగాధంలో మీరు కూరుకుపోయినా, విడిపించే మార్గం కనబడకపోయినా, మార్గం చూపించే నాథుడే నీకు కనబడకపోయినా నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రభువు నీతో స్వయంగా మాట్లాడుతున్నారు. నీ శ్రమను, నీ కష్టాన్ని నేను తొలగిస్తాను. నీ ప్రతి శ్రమను కూడా నీకు మేలుగా మారుస్తాను. మిక్కుటమైన ఆయాసం ఒకవేళ నీకుందేమో ప్రస్తుతం, ఇదేంటి నీకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ నెమ్మది పొందుకోవడానికి అదంతా కూడా నీ జీవితంలో జరిగింది. ఈ ఆయాసం అంతా కూడా నీకు మేలుగా మారబోతుందని ప్రభు ఈరోజు సెలవిస్తున్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితిని బట్టి నిరుత్సాహపడద్దు. ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. నీ శ్రమను ఆశీర్వాదంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నీవు గనుక హిజ్కియా ఆధారపడినట్లుగా, మోషే ఆధారపడినట్లుగా ఆయనపై నువ్వు ఆధారపడితే తప్పక నిన్ను విడిపిస్తాడు. నీ శ్రమని నిరీక్షణకు మార్గంగా చేసి ఆ శ్రమలలోనే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి అందరం కూడా దేవునిపై ఆధారపడదాం. ఆయన వైపు మన 2 చేతులు ఎత్తుదాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి మరి ఒక వారం మాకు అనుగ్రహించి మమ్మల్ని బ్రతికించి నిలబెట్టి ఉంచినందుకు నీకు వందనాలు. కేవలం మేము బ్రతికి ఉన్నామంటే నీ కృపే తండ్రి. ఈరోజు మేము ఈ విధంగా జీవించి ఉన్నామంటే కేవలం నీ కృపే తండ్రి. మా యొక్క శక్తి, మా యొక్క నీతి, మా యొక్క భక్తి లేక మా యొక్క బలము, మా యొక్క ఆరోగ్యము కాదు తండ్రి. నీ కృప కొరకు మరొకసారి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈరోజు మాతో మాట్లాడారు, శ్రమల్లో ఉన్నారా? భయపడకండి. ఆ శ్రమనే ఆశీర్వాదంగా మారుస్తాను, నిరీక్షణ ద్వారంగా చేస్తానని తండ్రి. ఎంతమంది వాగ్దానాన్ని నమ్మారో, ఎంతమంది ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. విశ్వసించిన వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. నమ్మిన వారందరి జీవితంలో ఆమెనని చెప్పండి అయ్యా. నైనా నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పారు. నమ్మిక మాత్రం ఉంచని సెలవిచ్చారు తండ్రి. మేమేమి చెల్లించక్కర్లేదయ్యా. మీకు నమ్మితే మీరు అద్భుతాలు చేస్తారు. నమ్మిన వారందరి జీవితంలో అద్భుతం చేస్తున్నారు నమ్ముతున్నాను. వారి శ్రమల లోయను ఆశీర్వాదానికి మార్గముగా, ఆ కోరు లోయను నిరీక్షణ ద్వారముగా మీరు చేస్తున్నందుకు నీకు కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి నైనా చేపట్టి నడిపిస్తారని బలమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, శ్రమల్లో ఉన్నానని నలిగిపోద్దు. దేవునిని ఆశ్రయించిన మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నారు. కాబట్టి ఆయన అద్భుతం కొరకు ఎదురు చూడండి, విశ్వసించండి. దేవుని సందులో మొరపెట్టండి, వాగ్దానాన్ని ఎత్తిపట్టి అద్భుతాన్ని చూస్తారు. దేవుడు నాతో మాట్లాడాడన్నవారు తప్పకుండా ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడైండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.